నమస్తే. నేను మీ శివరామరెడ్డి. ప్రస్తుతం హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నాం. హుస్నాబాద్ నియోజకవర్గంలో నా నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయితా ఉంది. ఏంటిది ఆ వీడియో అంటే పొన్నం ప్రభాకర్ దగ్గర జరిగిన ఇష్యూ ఏదైతే ఉందో, ఆ ఇష్యూ నేపథ్యంలో పొన్నం ప్రభాకర్ నన్ను బెదిరిస్తా ఉన్నాడని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అయితా ఉంది. మనతో పాటు ఆ వ్యక్తి ఉన్నాడు. నిర్మల్ మండలం సంబంధించిన బొమ్మపల్లి గ్రామం విలేజ్‌లో ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు వార్డ్ మెంబర్ ఏదైతే ఒకటో వార్డ్ మెంబర్ మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. ఏం నమస్తే. పేరు? నా పేరు కంది శంకర్. కన్ని శంకర్. బొమ్మనపల్లి గ్రామం. హ్మ్. నేను ఒకటో వార్డు మెంబర్ను. ఏం జరిగింది అసలు? పొన్నం ప్రభాకర్ మిమ్మల్ని ఎందుకు బెదిరించాడు? ఏం జరిగింది అక్కడ? మొన్న అంటే మొన్న హ్మ్. మా గ్రామంలో వెటర్నరీ హాస్పిటల్ను మరియు మహిళా సంఘ భవనానికి శంకుస్థాపన కోసం మంత్రి గారు వచ్చారు. వచ్చిన సందర్భంలో శంకుస్థాపన అయిపోయినాక అనంతరము నేను మొన్న అంటే వేసంగి రబీలో వడ్ల కొనుగోలు విషయంలో జరిగినటువంటి అవకతవకల గురించి సాక్ష్యాలతోటి సహా ట్రక్ షీటు అలానే వేబ్రిడ్జి కాంట చిట్టి అవి తీసుకొని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఎందుకు అనంటే మళ్ళా వచ్చే ఖరీఫ్ సీజన్లో అయినా ఈ అక్రమాలు జరగకుండా ఉండడం కోసం మంత్రి గారి దృష్టికి తీసుకుపోతే ఏమైనా రైతులందరికీ న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఆ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఏం జరిగింది అని అంటే మా గ్రామంలో బొమ్మనపల్లి గ్రామంలో వడ్లు ప్రతి రైతుది ఇంచుమించు 1000 మంది రైతులు ఉంటారు. 2000 చిల్లర నాట్లేసినట్టు 2000 ఎకరాల చిల్లర నాట్లేసినటువంటి రైతులు. అది ఏ ఒక్కరిది సుతా ఏ గ్రేడ్ లో అమ్ముడు పోలే. మొత్తం ఐకేపీ సెంటర్ అయినా పిఎస్సిఎస్ సెంటర్ అయినా మొత్తం బి గ్రేడ్ లో పెట్టి ఒక లోడుకు 150 బస్తాలు పంపిస్తే 63 క్వింటాలు అక్కడ వెయిట్ వచ్చినా మళ్ళీ మీద 4 బస్తాలు కటింగ్ పెట్టి రైతులకు అన్యాయం జరుగుతుంది, మరి దీన్ని మీరు అజేయరు సార్ అని చెప్పి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్తే ఆయన ఏమన్నాడు అనంటే పట్టకపోతే మేమేం చేయలేము అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. పోతున్నప్పుడు సార్ నేను ఒక వార్డు మెంబర్ను, మమ్మల్ని పెన్షన్లు అడుగుతున్నారు, మరి మీరు వచ్చి 2 సంవత్సరాలన్నర అవుతుంది మనకు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలన్నర దాటింది కాబట్టి మరి పెన్షన్లు అడుగుతున్నారు సార్, మరి మాకు పెన్షన్లు ఎప్పుడు వస్తాయి సార్ అని అడగడం జరిగింది. అడిగితే ఏమన్నాడంటే పైసలు లేవు, ఇస్తాం మెల్లగిస్తాం, నువ్వు వార్డు మెంబర్వా సరే ఇటు చెప్పి మా ప్రజల ముఖాన చూపించుకుంటూ మీరందరూ మీ వార్డు మెంబర్ ఇంటికి పోయి ఉండరా, మీ సమస్యలు ఏమున్నా ఆ వార్డు మెంబర్ ఇంటికాడ కూర్చోరి అని అనడం జరిగింది. సార్ నేను మిమ్మల్ని ఏం చేయలేదు, నేను అడిగిన దానికి మీరు అని చెప్పి ఎట్లంటారంటే అవునాయా పోయిన గవర్నమెంట్ లా ఒక్కీలే వెయ్యలేదు, నేను నియోజకవర్గంలో 3500 ఇల్లు ఇచ్చిన మొదటి విడత, ఇప్పుడు రెండో విడతలో సుతా 1000 ఇల్లు ఇస్తున్నా, అప్పుడు ఏం చేసి అడగలేదు అప్పుడు అని అన్నాడు. అన్నాక అట్లా కాదు సార్, ఇప్పుడు మీరు ఇస్తామన్నదే కదా నేను అడిగింది, ఇదే కదా సార్ అని నేను అన్నాక పోయినాక అటు పోయినాక వాళ్ళు ఎవరు ఏం చెప్పిర్రో మళ్ళీ వెనకకు నా దగ్గరికి తిరిగి వచ్చిండు. మళ్ళీ వచ్చి అయితే ఎవరో బీజేపీ లీడర్ ఎవరో అని చెప్పినట్టున్నారు. నేను ఆ పార్టీ ఉద్దేశం మాట్లాడలే, వార్డు మెంబర్ గానే అడిగిన. ఏమైందా బాగా మాట్లాడుతున్నావు, లీడర్ అయితే అనుకుంటున్నావు, నువ్వు మాట్లాడితే లీడర్ అయితే అనుకుంటున్నావా అని చెప్పి అన్నాడు. అన్నాక సార్ నేను లీడర్ అని చెప్పలేదు, నేను వార్డు మెంబర్ అని చెప్పాను అన్నాక వెనకకు పోయిండు. వాడు 10 నిమిషాలు వాళ్ళతో మాట్లాడిండు. అంతలోనే మా అక్కడ పెద్దమ్మ గుడి ఉన్నది రోడ్కు, ఏది రైతు వేదిక అక్కడికి వెళ్ళి అటు పోతే రోడ్కు పెద్దమ్మ గుడి ఉన్నది. ఆడ అందరు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, మా మిత్రులు చూస్తున్నారు. నేను ఫోన్ మాట్లాడుతున్నాడా, ఇక సార్ పోయేటువంటి క్రమంలో మళ్ళీ పిలిచిండు నన్ను. నేను ఆడ ఫోన్ మాట్లాడుతుంటే పిలిచిండు, చేయబెట్టి ఇట్లా అనుతుంటే నేను ఏం సార్ అని చెప్పి అన్నాక ఏమైందా బాగా మాట్లాడుతున్నావు, లీడర్ అయితే అనుకుంటున్నావా, నువ్వు మాట్లాడితే లీడర్ అవుతావా అని అన్నాడు. డోర్ అది చేసుకుని పోయిండు. అంటే నేను ఆయన దృష్టిలో పడ్డట్టే కదా, అంటే లీడర్ అంటే నేను ఇవ్వాలనే కాదు కదా లీడర్ను, నేను ఎప్పటి నుంచో 2001 వార్డు మెంబర్ను, అప్పటి నుంచి ప్రజా సమస్యలు ఏమైనా ఎవరినైనా అడుగురు కంది శంకర్ ఎటువంటి వ్యక్తి అనేటువంటి ఇప్పుడు మరి ఆయనకి తెలుసుకోవాలి అది ముచ్చట. ఆయన సుత ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుర్కొంటూ వచ్చిండు. మేము సుత ఇప్పుడు ఆయన అడిగినంత మాత్రం లీడర్ అవుతావా అని చెప్పి బెదిరించడం అనేటువంటిది నాకు బాధ అనిపించింది. నేను టెంట్ కింద ఉన్నప్పుడు అడిగింది, సరే నేను టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నా. ఎప్పుడైతే రోడ్డు మీద పోయి మళ్ళీ అది చేసేటప్పటికి నాకు కొద్దిగా అదనిపించింది. దీన్ని ఇట్లా విలేకరులను చూస్తే అడిగినా, నేనేమైనా తప్పు మాట్లాడినా, నేనేమైనా తప్పు మాట్లాడితే మంత్రి గారు కోపానికి వచ్చిర్రు అని అంటే అది వేరు. నేను అడిగేదే అడిగినా, ఆయన ఏం
కించపరిచినట్టు కానీ ఎక్కడ కానీ అది చేయలే. మరి అట్లాంటప్పుడు అని నేను ఒక వీడియో తీసి పెట్టిన. దాని మీద ఇక అందరూ వైరల్ అయింది ఈ వీడియో. సోషల్ మీడియాలో వైరల్ అయిందా? ఇక పోలీసు వాళ్ళు వీళ్ళు ఎంత చేసినా నేను తీసేయనని చెప్పి పోలీసు వాళ్ళు కూడా వచ్చారు. ఇక మంత్రి గారు కదా అనుకున్నాను. మరి అయితే అంతకుముందే వీళ్ళు కొందరిని అరెస్ట్ చేశారు. ఏది సోషల్ మీడియాలో మాట్లాడిన పోస్ట్ పెట్టినా కూడా అరెస్ట్ ముందస్తు అరెస్ట్ జరిగినాయి. మంత్రి గారు ఇక్కడ ప్రశ్నిస్తారని చెప్పి ఆల్రెడీ ముందస్తు అరెస్ట్ స్టార్ట్ అయిపోయినాయి. ఏదో అంటే ప్రశ్నిస్తే ఇట్లా చేస్తే మరి ఎట్లా? ప్రజాస్వామ్యంలో ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఒక మంత్రి స్థాయిలో ఒక ముఖ్యమంత్రి తర్వాత మంత్రి అంటే సెకండ్ అంటే ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి మంత్రి పదవిలో ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు మరి ఇలా బెదిరించి ఎట్లా మరి ఇప్పుడు రేపు నేను వార్డు మెంబర్ను నేను ప్రశ్నించిన సామాన్య వ్యక్తి ప్రశ్నిస్తే ఇక ఆయన అధ్యక్షుడైనా పోలీసులతోటి పెట్టించి బెదిరించుడైనా మరి ఇట్లున్నది పరిస్థితి. మరి దీనికి మేమేమనుకుంటున్నాం అని అంటే మీరు ఇచ్చినటువంటి గ్యారంటీ కార్డు ఇవన్నీ ప్రతి ఊరు తిరిగి మా నియోజకవర్గ స్థాయిలో ప్రతి ఊరు తిరిగి ప్రతి వార్డు మెంబర్ని అజేసి ఆ గ్యారంటీ కార్డులు తీసి రాబోయే రోజులలో ఒక్క ఊరును సుతా అవి ఏంటి ఆ పథకాలన్నీ అమలు చేయించేదాకా వాళ్ళని ఊళ్ళే సుతా తిరగనీయం. ఇది సుతా నేను 2 రోజులు చూసిన. ఎందుకు అని అంటే సరే ఏమైనా క్షమాపణ చెప్పి సరే వట్టిగానైనా ఫోన్ చేసి మాట్లాడి మరి నేను ఏదో ఫ్లోలో అనేసిన ఏమనుకోకు శంకర్ అనే ముచ్చట అంటాడు కావచ్చు అని నేను 2 రోజులు చూసిన, వెయిట్ చేసిన, చేయలేదు. దానికి ఉల్టా వీళ్ళు ఈ చిన్న చిన్న రాజకీయ నాయకులు రాజకీయం చేస్తున్నారు అది ఇది అన్నారు. నేను రాజకీయం చేసేటువంటి పరిస్థితి అయితే నిన్ను అక్కడనే అదే టెంట్ కింద డౌన్ అనేటువంటి నాకు సత్తలే కాదు మేము అందుము. కానీ మంత్రి గారిని గౌరవించి నేను చాలా మంచి నేను సుతా ఒక అభిమాని. ఎందుకంటే ఆయన ఒక లీడర్ చిన్న స్థాయి నుంచి అంత ఉవ్వెత్తున అంత దూరం పోయిండు. మాకు మంత్రి అండి మళ్ళీ మా నియోజకవర్గాన్ని మొట్టమొదటిసారి మంత్రి పదవి వచ్చినప్పుడు నేను సుతా సంతోషపడ్డ వాళ్ళు నేను ఒకరిని. కానీ అలాంటి వ్యక్తి ఇలా పూర్తిగా మనిషి అంటే ఎవరు అడగకుండా ఇప్పుడు ఒక మంత్రి గారిని అడగకుండా ఎట్లా నడుస్తుంది? ఇట్లే ప్రతి గ్రామంలో సుతా వార్డు మెంబర్ ఏం చిన్న అది కాదు. వార్డు మెంబరు ఒక ప్రజాప్రతినిధి. 280 మంది 300 మందికి ఒక ప్రతినిధి ప్రజాప్రతినిధి. మీరు ఒక 2 లక్షల మందికి ప్రతినిధి కావచ్చు. అదే నా ఇంటికి పోయి కూర్చుండమని అంటున్నావు నువ్వు 300 మందిని. మరి నేను 2 లక్షల మందిని మీ ఇంటికాడ కూర్చుండమని అంటే నువ్వేమనుకుంటావు? ఏమనుకోవా? ఇది ఖచ్చితంగా చేసుడు అవుతుంది. రాబోయే రోజుల్లో ఊళ్ళో తిరగని ఏ ఊళ్ళో సుతా తిరగనియం అవన్నీ చేసేదాకా మొత్తము. ఇప్పుడు ప్రతి ఒక్కటి ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఏంటిది వాళ్ళ పిల్లల స్కూటీలు అన్నారు, మహిళలకు ముఖ్యంగా 2500 అనేటువంటిది గ్యారంటీ కార్డు నాకు ఇచ్చారు ఇంటికి కార్డు ఇచ్చి. ఇప్పుడు ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు అయితే స్పష్టంగా చెప్పారు ఇంకా ఈ కార్డును దాచుకోర్రి 100 రోజుల తర్వాత అన్ని అమలు చేస్తాము అని చెప్పారు. మరి 100 రోజులు కాదు, ఇప్పుడు 32 నెలలకు వచ్చింది. మరి ఇప్పటి వరకు చేయలేదు. మరి ఇక పొన్నం ప్రభాకర్ గారు అట్లా మామూలుగా అడిగితేనే గింత అదే మరి మనసుల మీదకి అట్లా చేస్తే మరి రేపు రాబోయే రోజుల్లో ప్రతి వార్డు మెంబర్ని అడిగిస్తాం, ప్రతి వ్యక్తి సుతా అడిగేటువంటి పరిస్థితి మేము చేస్తే ఖచ్చితంగా మేము ఇన్ని గౌరవం ఇచ్చి మీకు ఇస్తే సుతా ఇప్పుడు 6 నెలల తర్వాత మీరు ఫస్ట్ వచ్చారని మేము గౌరవం ఇచ్చినాం. ఇప్పటికైనా ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పాల్సిందే. అంటే నిజంగా చాలా మంది ఏమంటున్నారంటే మంత్రి గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినా మినిస్టర్ అయినా అవును కొద్దిగా ఏమన్నా నేను మినిస్టర్ అని చెప్పి అదేమన్నా చూపిస్తారా అటిట్యూడ్ గానీ ఏమన్నా అట్లే ఉంది అట్లే ఉంది ఆయన. అంటే ఇప్పుడు ప్రజలలో ఎట్లున్నది అని అంటే వీళ్ళు ఏమి ఒక ఇల్లు ఇచ్చినాము అనేటువంటిది ఉన్నది తప్పితే మరి మేము ఇన్ని పథకాలు చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పారు కానీ మరి అవి చేయలేదు. ఇంకా మరి మమ్మల్ని ఇంకా అడుగుతలేరు అని అంటే అడిగేటోళ్ళను ముందే పోలీస్ స్టేషన్ లో హౌస్ అరెస్ట్ చేసి తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో పెడితే భయపెడితే మరి ఒక వార్డు మెంబర్ కు విలువ లేనప్పుడు మామూలు వ్యక్తులు ఎక్కడ అడుగుతారు? వాళ్ళు ఎట్లా జీవనం సాగిస్తారు? కానీ ఇది రాబోయే రోజుల్లో అది మీకే మంచిది కాదు. ఇది ఖచ్చితంగా మళ్ళా ఓట్లలో మీకు ఖచ్చితంగా చూపిస్తారు. మేము విడిచిపెట్టే ప్రయత్నం లేదు. ఇప్పుడు నేను ఏదో సాదాసీదాగా నిన్ను ఈ 2 సంవత్సరాల సుతా ఏ ఒక్కరోజు సుతా ఆయనను విమర్శించలే, ఎక్కడ సుతా చేయలే. మీరు నన్ను నేను అంత మీకు గౌరవం ఇచ్చినా మీరు హెచ్చరిక పంపించారు నాకు. మీరు ఒక రాజ్యాంగబద్ధమైన పదవి ఉండి అట్లా హెచ్చరించడం అది కాదు కదా. నేను ఖచ్చితంగా లీడర్ని అయితే ఇడిచిపెట్టే ముచ్చట లేదు. అది ఏది ఏమైనా మంచిది. మంత్రి స్థాయిలో ఉన్నాయనే పెన్షన్ లేకపోతే ఒక వార్డు మెంబర్ పెన్షన్ ఎట్లా ఇస్తారని మీ వార్డు సభ్యులు కానీ మీ వార్డు ప్రజలు కానీ అడిగే ప్రయత్నం చేశారు? అడిగారు మమ్మల్ని, మా ఇంట్లో అడుగుతున్నారు రోజు. ఇప్పుడు మా వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు ఒక్క భర్త చనిపోయినటువంటి వాళ్ళకు వితంతు పెన్షన్ ఇవ్వలే 2 సంవత్సరాల నుంచి. మీరు ఇంకెన్ని ఉన్నాయి? 3 సంవత్సరాల దగ్గర వస్తుంది. ఎట్లా అడిగితే నువ్వు ఇట్లా చేస్తే ఎట్లా? ఇప్పుడు నీ దగ్గర బలగం నువ్వు ఫస్ట్ ఓట్లకు వచ్చినప్పుడు ఎట్లా తిరిగినావు? మార్నింగ్ వాక్ అన్నావు, ఇదన్నావు అదన్నావు. ఇప్పుడు నీ దగ్గరకు వచ్చే పరిస్థితే లేదు. నువ్వు పోలీసు వాళ్ళని అటాచ్ చేస్తున్నావు.
అప్పుడు ఏది లేదు. అప్పుడేది లేదు, హాయ్ బాయ్ అనుకుంటూ తిరిగిరు. మరి ఇప్పుడెందుకు ఒక సామాన్య వ్యక్తి నిన్ను కలవాలంటే వార్డు మెంబర్లనే కనీసం మాట్లాడేటువంటి స్వేచ్ఛ లేకపోతే ఈ ప్రజాస్వామ్యంలో మరి ఎట్లా? మీరు సుత ఒక కింది స్థాయి నుంచి వచ్చారు, మరి ప్రశ్నించినప్పుడు మీరు సమాధానం చెప్పాలి ఖచ్చితంగా. ఇది ఇంకొకటి, ఈ వడ్ల కొనుగోలు విషయంలో నాకు బాగుంది. అదే సిద్దిపేటకు హరీష్ రావు గారు 1 కిలో కంటే ఎక్కువ కటింగ్ లేదు, 41 కిలో కంటే ఎక్కువ పెట్టలే. అదే మీ సహచర మంత్రి వర్యులు శ్రీధర్ బాబు గారు మంత్రి వాళ్ళ మంత్రి నియోజకవర్గంలో అదే 41 కిలో కంటే ఎక్కువ ఎక్కడ కటింగ్ లేదు. మరి ఇక్కడ ఎందుకు 44 కిలోలు 43 కిలోలు ఎందుకు పెడుతున్నారు? రైతులను మీరు అంటే మిల్లర్లతోటి మీరు కుమ్ముక్కయి మీ వాటా ఎంత, అసలు మీ వాటా ఎంత అది చెప్పాల్సిందే ఖచ్చితంగా. ఇప్పుడు వచ్చే ఖరీఫ్ లో ఖచ్చితంగా ప్రతి సెంటర్ కు తిరిగి నేను పని చేసుకోకుండా మంచిది. నాకు 2 ఎకరాలే ఉన్నది, నేను మామూలు సన్నకారు చిన్నకారు రైతునే. ఈ మా మండలంలో నన్న ఖచ్చితంగా 41 కిలో పెడితేనే మేము అధ్యయిస్తాం, లేకపోతే మాత్రం ఖచ్చితంగా విడిచిపెట్టే ముచ్చట లేదు. మీరు ఏం చేసినా, మీరు అరెస్ట్ చేసినా, మీరు కేసులు పెట్టినా, ఏం చేసినా వెనకకు పోయే సవాల్ లేదు. ఇది మీకు ఒక సవాల్గా మీ మంత్రివర్గం మీరు మంత్రి గారు అయ్యుండి మీ నియోజకవర్గంలో 44 కిలోలని మీ దృష్టికి తీసుకొస్తే మీరు పట్టించుకోకపోతే ఎట్లా? మీరు ప్రజా సమస్యల కోసం ఉన్నారా, లేకపోతే కమిషన్ల కోసం ఉన్నారా? మరి మీ కమిషన్లకు అది చేస్తే మరి అధికారులు కనీసం అధికారులకు ఫోన్ చేసి అన్న మరి ఇట్లా ఇంతగానం కటింగ్ ఎందుకు అవుతుందని అడిగేటువంటి పరిస్థితి లేకపోతే మరి సామాన్య మానవుడు ఎలా బతకాలి ఎట్లా? దీని మీద ఖచ్చితంగా మీరు ఇప్పటికి సుత ఇన్ని రోజులు మేము వెయిట్ చేసినాం, కానీ ఇక ప్రజలు సుత వెయిట్ చేసే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మీరు పెన్షన్లు ఇమీడియట్గా పెన్షన్లు ఇవ్వాల్సిందే. ఇంకా మీరు ఈ మహిళలకు సుత 2500 అన్నారు, స్కూటీలు అన్నారు, తులం బంగారం అన్నారు. ఇప్పటి వరకు అవి చేయకపోతే బాగుండదు. నాకైతే మస్తు ఘోరమైనటువంటి బాధ అనిపించింది. ఆయన వైఖరి మంచిగా లేదు, మంత్రి గారి వైఖరి మంచిగా లేదు. ఖచ్చితంగా మార్చుకోకపోతే బాగుండదు. రేపు మీరు ఏ గ్రామానికి పోయినా వార్డు మెంబర్లను సర్పంచ్ని మీతో మంచిగా మీరు మాట్లాడి మీరు ఏమైనా పథకాలు ఉంటే ప్రజలకు ఎలా చేయాలి, మీరు ఇట్లా చేయాలని మాకు సూచనలు చేయాలి. కానీ మేము అడిగితే మా మీదకి గుడ్లు తెరితే ఎట్లా? అది కాదు. మీరు ఖచ్చితంగా దీన్ని మీరు రాబోయే రోజుల్లో మీకు ఖచ్చితంగా ఈ దెబ్బ పడుతుంది. మీరు ఖచ్చితంగా మాత్రం మీ వైఖరి మార్చుకోకపోతే బాగుండదని చెప్పి చేస్తున్నారు.